ఎమ్మెల్యేగా అసెంబ్లీకి అడుగుపెట్టారని చెప్పారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, నేను ఆ రోజు 9 సంవత్సరాలు చేసిన పనుల వల్ల ఈరోజు దేశంలోనే హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తుందంటే తెలంగాణలో వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు చూపించిన అభివృద్ధి, దానికి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేశాం. అందుకే అప్పట్లోనే విజన్ తయారు చేశాం. ఇప్పుడు కూడా నేను ఒక విజన్ తయారు చేశాను. స్వర్ణాంధ్ర 2047. ఏదో 2047 ఎట్టుంటుందో నేను చెప్పడం కాదు. ప్రతి సంవత్సరం మీ జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా, మీ తలసరి ఆదాయం పెరిగిందా లేదా అనే దానికి ఒక స్పష్టమైన విధానం తీసుకున్నా. రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలి, ఈరోజు 25-26కు వచ్చాం. 24-25 అయ్యింది. మీ తలసరి ఆదాయం చూస్తే 2,60,000 సుమారుగా ఉంది. కానీ ఇంకో పక్కన చూస్తే దక్షిణ భారతదేశంలో తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం మనది. దీనికి కారణం 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడే మీ ఎమ్మెల్యే చెప్పాడు. కడాన తణుకులో మీరు చూస్తే ఏవైతే ఇప్పుడే నేను చూసుకుంటూ వచ్చాను, మురికి కాలువలు 5 ఏళ్ళు మట్టి తీయలేదు, బాగా మట్టి కూడా కాంక్రీట్ అయిపోయింది. మామూలుగా తీస్తే వచ్చే పరిస్థితి ఇది గట్టిపడిపోయింది. దాన్ని ఎందుకు తీయలేదంటే 6 నెలలు పడుతుందని మా నారాయణ గారు మేము సర్వశక్తులు ఒడ్డుతున్నాం, ఈ సమస్య పడుతుందని. ఈరోజు మీరు చూస్తే వారసత్వంగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రోడ్ల మీద పెట్టి వెళ్ళిపోయారు. అది తీయాలంటే ఇంకా ఒక 4-5 నెలలు పడుతుంది. అక్టోబర్ వరకు ఈ పని అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం మీరందరూ కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కోసం మనందరం ఇంకొక ఉద్యమం చేయాలి. ఒక పక్క స్వర్ణాంధ్ర కోసం మనం ఉద్యమం చేస్తూనే స్వచ్ఛాంధ్ర కోసం మనం ఒక ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మన హాస్పిటల్స్ కానీ, విద్యా సంస్థలు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, పరిశుభ్రమైన భవిష్యత్తు కూడా ఇవన్నీ కూడా మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నేను వెజిటబుల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళాను. దినానికి 1 టన్ను అమ్మేసిన తర్వాత వేస్ట్ అయిన వెజిటబుల్స్ వస్తాయి. వాళ్ళది మార్కెట్ యార్డ్ నుంచి నేరుగా మున్సిపాలిటీకి ఇస్తున్నారు. వాళ్ళు ఒకసారి తీస్తారు, ఒకసారి తీయరు, రోడ్డు మీదనే పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కుళ్ళిపోతే ఏమవుతుంది? కుళ్ళిపోతే అన్ని రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. పరిసరాలన్నీ ఎక్కడికక్కడ కలుషితం అయిపోయే పరిస్థితులు వస్తాయి. ఈరోజు అందుకే నేను ఒకసారి చూసిన తర్వాత మన అధికారులతో మాట్లాడి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అక్కడే మీరు చూస్తే వేస్ట్ టు ఎనర్జీ కింద కాంపోస్ట్ తయారు చేయడానికి ఒక టెక్నాలజీ వచ్చింది. దినానికి 1 టన్ను చెత్తంతా దాంట్లో వేస్తే కాంపోస్ట్ తయారవుతుంది. దాంట్లో నుంచి ఇంకో పక్క చూస్తే ఇది మీరు చూసినప్పుడు బయోడైజెస్టర్ అనే పేరుతో 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ 10 లక్షల రూపాయలు అక్కడ ఇన్స్టాల్ చేస్తే దినానికి 1 టన్ను కన్వర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. దీనికి ఇనోకులం మనకి ఒక మెటీరియల్ వేస్తే 2,000 రూపాయలు రోజుకు అవుతుంది. అంటే 25,000కు 25 రోజులకు 50,000 అవుతుంది. కూలి కూడా 15,000 అవుతుంది. 65,000 ఖర్చు పెట్టాలి. ఇందులో 1/3 33% ఎక్కడికక్కడ మీరు చూస్తే మనకు కాంపోస్ట్ ఎరువు వస్తుంది.
ఇది అమ్మితే దగ్గర దగ్గర 1,17,000 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా దాంట్లో నుంచి లెక్సిట్ అని లీసెట్ అని ఒక లిక్విడ్ వస్తుంది. ఇది మన చెట్లకు కొడితే ఏవైతే ఈరోజు వచ్చే రోగాలన్నీ కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా 26 లీటర్లు వస్తుంది. 650 రూపాయల రేటు ఉంది. 50 రూపాయలకు అమ్మిన 32,500 రూపాయలు వస్తుంది. దీన్ని వర్కౌట్ చేయమన్నా ఒక ప్రయోగంగా ఈ యొక్క వెజిటబుల్ మార్కెట్ దగ్గర పెడతారు. ఇక్కడ సక్సెస్ అయితే ప్రతి ఒక్కది ఇక్కడ పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే నేను ఒక కాలనీకి వెళ్ళాను, మీ పార్కు చూశాను. నేను ఆ రోజు ఆ పార్కుని బ్రహ్మాండంగా డెవలప్ చేశాను. అక్కడ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం కూడా పెట్టాం. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఇప్పుడు మొత్తం పార్క్ అంతా కూడా విధ్వంసం అయిపోయింది. ఇప్పుడే నారాయణ గారికి ఆదేశాలు ఇచ్చాను. 2 నెలలు 3 నెలల లోపల మళ్ళీ ఈ పార్కును అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా చేయమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఇంకో పక్కనే ఒక కాలనీకి వెళ్ళాను. ఒక 1/2 ఎకరా ల్యాండ్ ఉంది కామన్ పార్క్ కింద. దాన్ని వదిలిపెట్టారు. ఈరోజు గ్రామస్తులు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఆ కాలనీ వాసులందరూ ఒక 30 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తున్నారు. మేము ఒక 30 లక్షలు ఇస్తున్నాం. ఒక 60 లక్షలతో అక్కడుండే జనాభాకి ఒక ఆహ్లాదకరమైన పార్క్గా తయారు చేసే బాధ్యత, ఆ బాధ్యత కూడా అక్కడ ఉండే వాళ్ళకే ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా మీరు ఎందుకు చెప్తున్నానంటే, ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ బాధ్యతకు మీరు కూడా సహకరిస్తే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. నేను ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టాను. ఈరోజు మీరు చూస్తున్నారు, నా పక్కన కూర్చునింది ఎవరైతే మున్సిపల్ కార్మికులు పక్కన కూర్చొని పెట్టానంటే వాళ్లకు నేను గౌరవిస్తున్నా. మన ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తులు ఎవరంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తులు. ఒకప్పుడు వాళ్ళ పట్ల చాలా చులకనగా చూసేవాళ్ళం.